అందరికీ నమస్కారం. మరి ఈ వారం మన రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది కదా. డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు ఏప్రిల్ 26 నుంచి మే 2వ తేదీ వరకు గ్రహాల గమనాన్ని విశ్లేషించారు. దాని ఆధారంగా ఈ వారం మన జీవితంలో ఏం జరగబోతోందో గల్లి వివరంగా చూద్దాం. ముందుగా ఈ వారం కొన్ని చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక పర్వదినాలు ఉన్నాయన్నమాట. చూశారు కదా, మోహిని ఏకాదశి, గిరిజా కళ్యాణం, నరసింహ జయంతి, ఇంకా వైశాఖ పౌర్ణమి. ఇలాంటి శక్తివంతమైన రోజులు వచ్చినప్పుడు గ్రహాల ప్రభావం కూడా రెట్టింపవుతుంది. అవి మన రాశులపై ఖచ్చితంగా ఒక ప్రత్యేక ముద్ర వేస్తాయి. మరి ఈ పవిత్రమైన వారంలో మన జాతకాలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. సరే, అందరి మనసులో ఇప్పుడు ఒకటే ప్రశ్న ఉంటుంది. ఈ వారం ఎవరికి నక్షత్రాలు బాగా కలిసొస్తాయి? మరి ఎవరు కాస్త జాగ్రత్తగా అడుగులు ముందుకేయాలి? అవును, సరిగ్గా దీని గురించి మనమిప్పుడు లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఈ వారం గ్రహాల ప్రభావం ఓవరాల్గా ఎలా ఉందో చూద్దాం. ఆ తర్వాత అదృష్టరాశులేవి, మిశ్రమ ఫలితాలెవరికి ఉన్నాయి, ఇంకా ఎవరు కొంచెం జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. ఇక చివర్లో కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక చిట్కాలు కూడా ఉన్నాయి. రైట్, ఇక అసలు విశ్లేషణలోకే వెళ్ళిపోదాం. ఈ వారం గ్రహాల అనుకూలతను బట్టి మొత్తం 12 రాశులను 3 గ్రూపులుగా విభజించారన్నమాట. ఆ గ్రూపులు ఏంటి, ఏ రాశి ఏ గ్రూపులో ఉందో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. డాక్టర్ శాస్త్రి గారి విశ్లేషణ ప్రకారం చూడండి, తుల, వృషభం, కుంభరాశుల వారికి ఏకంగా 5 నుంచి 7 గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి. అంటే వీరికి అత్యంత అనుకూలమైన వారమన్నమాట. ఆ తర్వాత మిథునం, వృశ్చికం, ధనస్సు, మకరం, మీనం వీరికి 3 నుంచి 4 గ్రహాల మద్దతుంది. కాబట్టి వీళ్ళకి మిశ్రమ ఫలితాలుంటాయి. ఇక మేషం, కర్కాటకం, సింహం, కన్యారాశుల వారికి కేవలం 2 గ్రహాల మద్దతే ఉంది. సో వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు ఒక్కో గ్రూపు గురించి డీటెయిల్డ్గా చూద్దాం. మొదటి కేటగిరీ, ఈ వారం స్టార్స్ ఫేవరెట్స్. గ్రహాల పూర్తి అండదండలు ఉన్న అదృష్టరాశుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. తుల, వృషభం, కుంభరాశుల వారికి ఈ వారం అద్భుతమైన యోగాలు కనిపిస్తున్నాయి. ఈ అదృష్టవంతుల లిస్టులో టాప్ ప్లేస్లో ఉంది తులారాశి. ఏకంగా 7 గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి. ఇది చాలా అరుదైన, చాలా అద్భుతమైన యోగం అని చెప్పాలి. మరి తులారాశివారికి ఈ వారం ఎలా ఉండబోతోందంటే, వీళ్ళు ఏ పని మొదలుపెట్టినా విజయం ఖాయం. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలా? తప్పకుండా పెట్టొచ్చు, ఇదే మంచి సమయం. అంతేకాదు, భూమి గాని వాహనం కాని కొనే యోగం కూడా చాలా బలంగా కనిపిస్తోంది. సమాజంలో గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. ఇక చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన పని ఉందే, అది ఈ వారం మధ్యలో ఖచ్చితంగా పూర్తవుతుంది. డాక్టర్ శాస్త్రిగారు తులారాశివారి అదృష్టాన్ని ఒక్క మాటలో చెప్పేశారు. పట్టిందల్లా బంగారంలాగా అనిపిస్తుంది. వావ్! ఇంతకంటే అద్భుతంగా ఏం చెప్పగలం చెప్పండి. సరే, ఇక రెండో అదృష్టరాశి వృషభరాశి. వీరికి 6 గ్రహాల మద్దతుంది. సో వీరిక్కూడా ఈ వారం చాలా అద్భుతంగా ఉండబోతోంది. వృషభరాశివారు ఈ వారం అస్సలు వెనకాడకూడదు. ధైర్యంగా, ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవాలి. అవే విజయానికి దారితీస్తాయి. ఆఫీసులో అయితే పై అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, వీరికి జన్మ శుక్రయోగం నడుస్తోంది. అంటే సంపద, సుఖాలనిచ్చే శుక్రుడు వీరి రాశిలోనే ఉన్నాడు. దానివల్ల ఫైనాన్షియల్గా ఇదొక గోల్డెన్ టైం అని చెప్పొచ్చు. వారం మధ్యలో అయితే ఒక పెద్ద అదృష్టం పట్టబోతోంది. ఈ అదృష్టరాశుల లిస్ట్లో ఆఖరిది కుంభరాశి. వీరికి 5 గ్రహాల అనుకూలత ఉంది. కుంభరాశివారికి ఈ వారమంతా శుభప్రదంగా చాలా బాగుంటుంది. వీళ్లు ఏ పని పట్టుకున్నా సక్సెస్ అవుతారు. అంతేకాదు, వీళ్ల పని చూసి వేరేవాళ్లు ఇన్స్పైర్ అవుతారట. డబ్బు విషయంలో కూడా ఏ లోటు ఉండదు. చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం కూడా ఉంది. ఓకే, ఇప్పుడు రెండో గ్రూప్లోకి వెళ్దాం. అదే మిశ్రమ ఫలితాలు ఉన్న రాశులు. అంటే వీరికి కొన్ని మంచి అవకాశాలుంటాయి, అలాగే కొన్ని చిన్న చిన్న సవాళ్లు కూడా ఎదురవుతాయి. బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లడం చాలా ముఖ్యం. ఇందులో ముందుగా మిథున రాశి. వీరికి కెరియర్లో సక్సెస్, గుర్తింపు గ్యారంటీ. కానీ డబ్బు విషయానికొచ్చేసరికి కొంచెం జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఇక వృశ్చిక రాశి వారికి కూడా ఉద్యోగంలో మంచి ఫలితాలున్నాయి. అయితే వ్యాపారంలో చిన్న చిన్న అడ్డంకులు రావొచ్చు.
ఆర్థికంగా ఎవరి మాటో వినకుండా సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. తరువాత ధనుస్సు రాశి. వీరికి వ్యాపారంలో ముఖ్యమైన పనుల్లో విజయముంటుంది. అయితే జాబ్లో మాత్రం టెన్షన్ పడకుండా పనుల్ని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వెళ్తే మంచిది. మకర రాశి వారికి ఈ వారం లక్ష్మీ యోగముంది. అంటే కష్టపడితే చాలు, దానికి తగిన ఆర్థిక ప్రగతి తప్పకుండా వస్తుంది. అందుకే పనులను వాయిదా వేయొద్దు. ఇక మీనరాశి వారికి ఆర్థికంగా బాగుంది. అయితే సోలోగా కాకుండా టీంతో కలిసి పనిచేస్తే ఫలితాలు ఇంకా బాగుంటాయి. కొంచెం ఓపిక పట్టాలి, ఎందుకంటే కొన్ని ఫలితాలు అనుకున్నట్టు రాకపోవచ్చు. సరే, ఇక చివరి కేటగిరీకి వచ్చేసాం. అంటే ఈ వారం కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన రాసులు. వీరు ఓర్పు, శ్రద్ధతో ఉంటే ఈ వారం ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. ముందుగా మేషరాశి. వీరికి 2 గ్రహాల సపోర్టే ఉన్నా ఫైనాన్షియల్గా అయితే స్టేబుల్గానే ఉంటుంది. టీం వర్క్ చేస్తే మంచి సక్సెస్ వస్తుంది. ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవడం, మరీ ఎక్కువగా ఆలోచించడం ఈ రెండూ వద్దు. కర్కాటక రాశివారికి కెరీర్, డబ్బు పరంగా చాలా బాగుంది. అయితే వ్యాపారంలో చిన్న చిన్న అడ్డంకులు రావచ్చు. భయపడక్కర్లేదు, సొంత ఆలోచనలతో వాటిని దాటొచ్చు. ఇక సింహరాశివారికి ఈ వారం దైవబలం అండగా ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఒంటరిగా డిసిషన్స్ వద్దు. ఫ్యామిలీని కన్సల్ట్ చేయడం చాలా ముఖ్యం. సంయమనంతో ఉంటే చాలు. చివరిగా కన్యారాశి. వీరికి ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంది. ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవద్దు. కాస్త కష్టపడాల్సుంటుంది, కానీ అలా కష్టపడితే చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక కోరిక ఈ వారం నెరవేరుతుంది. సరే, ఇప్పటిదాకా రాశి ఫలాలు చూశాం కదా. మరి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని తగ్గించుకోవడానికి, మంచి ఫలితాలను ఇంకా పెంచుకోవడానికి డాక్టర్ శాస్త్రిగారు కొన్ని ఆధ్యాత్మిక చిట్కాలు చెప్పారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్లో చూడండి. మేషం, కర్కాటకం, సింహం, కన్యా రాశులవారు నవగ్రహ స్తోత్రం చదువుకుని నవధాన్యాలు దానం చేస్తే చాలా మంచిది. వృశ్చిక రాశివారు ఈశ్వర ధ్యానం, పెసలు దానం చెయ్యాలి. ధనస్సు రాశివారు విష్ణు సహస్రనామం, గోధుమలు దానం చెయ్యాలి. మకర రాశివారు సూర్యనారాయణ స్మరణ, శనగల దానం చెయ్యాలి. ఇక మీన రాశివారు ఆంజనేయ స్వామిని స్మరించుకుని నువ్వులు దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ గ్రహఫలాలు అనేవి కేవలం ఒక గైడెన్స్, ఒక సూచన మాత్రమే. అంతిమంగా మన ప్రయత్నం, మన సంకల్పమే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మరి ఈ సూచనలను దృష్టిలో ఉంచుకొని ఈ వారాన్ని మరింత అద్భుతంగా, విజయవంతంగా ఎలా మలుచుకోవాలి? ఈ ప్రశ్నతో ఈ వారాన్ని ప్రారంభిద్దాం.